90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే శిరీష. సో మేడం, అంటే రిలేషన్షిప్లో ఉన్నప్పుడు చాలా మంది కూడా వాళ్ళ ప్రపంచాన్ని వేరే వ్యక్తుల్లో ఊహించుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు చిన్న చిన్న కోరికలు ఏవైతే ఉంటాయో అవి తీరనప్పుడు బాధపడుతూ ఉంటారు. అసలు ఇది ఎందుకు జరుగుతుంది మేడం రిలేషన్షిప్లో? ప్రేమలో ఉన్నప్పుడు శిరీష అంతా అద్భుతంగా, అంతా రంగులమయంగా, అంతా చాలా ఉల్లాసంగా, చాలా మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా చాలా అందంగా, చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటది లవ్ లో ఉన్న వాళ్ళకి. సో అది ఒక స్టేట్ ఫీలింగ్, దాన్ని అనుభవించిన వాళ్ళకే అర్థం అవుతుంది తప్పితే పక్కన వాళ్ళకి అది అర్థం కాదు. ఇకపోతే ఒక ఇద్దరు వ్యక్తులు ఇష్టపడినప్పుడు వాళ్ళు ఎంతగా పాజిటివ్ బయాస్ లో ఉంటారంటే, వాళ్ళు ఏది చేసినా కొంచెం హింట్స్ అంటే నెగిటివ్ గా చేసినా గానీ దానిని పాజిటివ్ గా మార్చడానికి గల కారణాలు, అలా అనుకోటానికి గల రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవి వెతుక్కుని మరి ఫోన్లే అందుకు చేశాడేమో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వస్తానన్న టైం కంటే లేట్ గా వచ్చాడు అనుకో, కొన్నిసార్లు వాళ్ళు ఏంటంటే ట్రాఫిక్ వల్ల లేట్ గా వచ్చాడేమో, లే తనకు టైం సెన్స్ లేదు అని అనుకోవటానికి ఇష్టపడరు అనమాట. అలాగే ఆ అమ్మాయి ఏదన్నా ఒక మాట అందనుకో, ఫోన్లే ఫలానా రీజన్ వల్ల అయ్యి ఉంటుందిలే అని అతను సర్ది చెప్పుకుంటాడు. వర్క్ లో స్ట్రెస్ ఎక్కువ ఉందేమోలే, ఇవాళ టైర్డ్ గా ఉందేమోలే అని. సో ఇట్లా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు పాజిటివ్ రీజన్స్ వెతుక్కుంటారు ప్రేమలో ఉన్నప్పుడు. సో అలాగే ఊహించుకోవటం అంటే ఏంటి, మా ఇద్దరికి పెళ్ళి అవుతుంది, చక్కగా ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటా ఈ సిటీలో ఉంటాం, లేకపోతే తర్వాత ఇద్దరు పిల్లల్ని అలా 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 ఏదో ఊహించేసుకుని ఒక డ్రీమ్ సాంగ్స్ వేసేసుకుంటా ఉంటారు వాళ్ళకి వాళ్ళే. సో ఇవన్నీ బాగానే ఉంటాయి ఊహల్లో. ప్లస్ ఇంకోటి, ప్రేమలో ఉన్నప్పుడు ఏదైతే పాజిటివ్ గా అన్ని అవి బలపరచడానికి గల రీజన్స్ వెతుక్కుంటారో, ఆ తర్వాత వాస్తవానికి దగ్గరగా వచ్చేసరికి అంటే పెళ్ళైన తర్వాత ఒక రొటీను, బాధ్యతలు వీటిల్లోకి వచ్చేసిన తర్వాత ఒక రియాలిటీ అనేది ఉంటది. ఓకే, సో ఆ రియాలిటీ వీళ్ళు ఊహించుకున్న దానికి ఈ వాస్తవానికి గ్యాప్ ఎక్కువ ఉందనుకో, వాళ్ళు దాన్ని తీసుకోవటం చాలా మందికి కష్టం అవుతుంది. ఇంకొకటి, ఆ వాస్తవాలని యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. అంటే నిజంగానే ఇతనికి టైం సెన్స్ లేదు, నేను అప్పుడు ట్రాఫిక్ లోనో ఏదో బాస్ పని చెప్పటం వల్ల ఏదో చెప్పటం వల్ల నేను అప్పుడు అనుకున్నాను, కానీ ఇతనికి ఇప్పుడు అస్సలు టైం సెన్స్ లేదు అన్నప్పుడు నువ్వు దాన్ని ఆ గ్యాప్ సో ఎక్కువ ఉండటం వల్ల నువ్వు దాన్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేయగలుగుతున్నావా? నువ్వు పర్ఫెక్ట్, నువ్వు టైం అంటే నువ్వు ఒక 10 నిమిషాలు ముందు రెడీ అయి కూర్చుంటావు, ఇతనికి టైం సెన్సే లేదు, ఇప్పుడు నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతున్నావా లేదా? అది ఒక లోపం కింద ఎత్తి రోజు మీకు దాని గురించిన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయా? సో ఇట్లా ఉంటుంది అనమాట. ఇది నేను ఇచ్చిన ఒక చిన్న ఎగ్జాంపుల్. బట్ ఇట్లా ప్రతి విషయంలో, అంటే ఒక అమ్మాయికి చాలా ఓర్పు అనుకుంటాడు ఆ అబ్బాయి ప్రేమలో ఉన్నప్పుడు, అప్పుడు తను ఏదన్నా అర్థం చేసుకుని వెంటనే రిటార్ట్ ఇవ్వకుండా ఓపిక్గా ఉండి అలా కాదు ఇలా అని సర్ది చెప్తే, ఓకే ఈ అమ్మాయికి చాలా పేషెన్స్ ఉంది, నా షార్ట్ టెంపర్ ను కూడా తను బ్యాలెన్స్ చేయగలుగుతుంది అనుకుంటాడు. తర్వాత ఈ అమ్మాయికి కూడా అంటే ఉద్యోగంలో స్ట్రెస్ వల్ల లేకపోతే ఏదో వల్ల తర్వాత ఆ అమ్మాయి కూడా ఒకటి, ఇతను ఒకటంటే ఆ అమ్మాయి ఎదురు సమాధానమో లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయటాకో, ఇక ఇప్పుడు అంత ఓర్చుకుని ఉండాల్సిన అవసరం లేదు, ఇప్పుడు ఇతను నా భర్త అనే ఒక ఇదితోనూ ఏదన్నా చెప్పబోయినా ఈ అమ్మాయికి ఇప్పుడు ఆ పేషెన్స్ లేదు, నేను అలా అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ మంచి క్వాలిటీ ఈమెలో కనిపించట్లేదు అని అసంతృప్తి చెందే అవకాశం ఉంటుంది. సో ఇట్లా అప్పుడు ఓపిక వహించి అప్పుడు బాగున్నాయి చిన్న చిన్న లోపాలను కూడా వాళ్ళ ప్రేమ మైకంలో పడి కవర్ చేసుకున్నవి ఇప్పుడు కవర్ చేసుకుందాం అనే ఉద్దేశాలు లేకపోబట్టి ఇప్పుడు భార్యాభర్తలుగా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ప్లస్ ఇద్దరికి ఇప్పుడు బాధ్యతలు పెరుగుతాయి. అప్పుడంటే చక్కగా ఏదో టైం పాస్ కి ఇంట్లోంచి వస్తారు, కబుర్లు చెప్పుకుంటారు, ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు వేసుకుని తాగుతారు, సినిమాలకు వెళ్తారు. ఆ లైఫ్, ఆ బర్డెన్స్, ఆ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు కాబట్టి అది ఓకే. నువ్వు గంట లేటుగా వచ్చినా అరగంట లేటుగా వచ్చినా అలకలు ఉంటాయి, బ్రతిమాలుకోవటాలు ఉంటాయి, ఆ ఫేస్ బాగుంటుంది. బట్ భార్యాభర్తలుగా అయిన తర్వాత ఒకవేళ ఇద్దరు జాబ్ చేస్తున్నా చేయకపోయినా ఈ రెస్పాన్సిబిలిటీస్ వీటిలో ఆ తర్వాత 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి పిల్లలు పుట్టుకురావటం, మళ్ళీ వాళ్ళ పనుల్లో ఇవి ఈ ప్రేమగా ఉండటం మీద ఫోకస్ అనేది తగ్గుతుంది. బాధ్యతల ముందుకొచ్చి ఈ ప్రేమ అనే ఒక భావన, ఫీలింగ్ వెనకబడుతుంది.
ఈ వాస్తవానికి అప్పుడు ఊహించుకున్న దానికి ఇప్పుడు రియాలిటీకి గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి. సో వీటిల్ని కూడా పార్ట్ ఆఫ్ ద లైఫ్ అని, అప్పుడున్నట్టే ఇప్పుడు ఉండాలి. అప్పుడు రోజుకు 4 సార్లు ఫోన్ చేసి మాట్లాడుకుంటారమ్మా. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాక నువ్వు ఫోనే చేయమంటే కుదరదు కదా. అవును. అవునా? అవును. అంతకు ముందు ఆ అమ్మాయి ఏదో కబుర్లు దగ్గర కూర్చుని కబుర్లు చెప్పేది. ఇప్పుడు పిల్లలు పుట్టాక నాతో పాటు నువ్వు కూడా కూర్చుని తిను కబుర్లు చెప్పు అంటే కుదరొచ్చు, కుదరకపోవచ్చు. సో ఇది ఆ ఎమోషనల్ బాండింగ్ తో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకుంటూ ఆ ఇవాల్వ్ అవుతూ ఇద్దరు ఒకటే రకంగా మానసికంగా మెచ్యూరిటీ లెవెల్స్ ఇద్దరు ఒకటే రకంగా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రయాణం బాగుంటుంది. ఇందులో కూడా ప్రేమ ఎక్స్ప్రెస్ చేసుకునే విధానాలు మారొచ్చు, కానీ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయటం మర్చిపోకూడదు. మ్మ్. ఇప్పుడు కొత్త వయసులో, అప్పుడు ఉన్న వయసు చిన్న పిల్లలుగా యంగ్స్టర్స్ గా టీనేజ్ లో ఆ ఏజ్ లో ఉండే ఆ ముద్దు ముచ్చట్ల ప్రకారం అప్పుడు ఎక్స్ప్రెస్ చేసుకుంటే, ఇప్పుడు ఒక పరిణితి చెందిన భార్యాభర్తల్లాగా ఒక వయసు వచ్చి పిల్లలకి తల్లిదండ్రులుగా మారిన తర్వాత కూడా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు, కానీ విధానాలు మారొచ్చు, కానీ ఎక్స్ప్రెషన్ మర్చిపోకూడదు. అది తెలియకే చాలా మంది గ్యాప్ ఎక్కువ ఉంది అనేసుకుని, నువ్వు అప్పుడు అలా అన్నావు, ఇప్పుడు నువ్వు అట్లా లేవు, అప్పుడు నాకు అది చేస్తా అన్నావు, ఇప్పుడు చేయట్లేదు, నువ్వు అప్పుడు అది అన్నావు కానీ ఇప్పుడు నువ్వు దాన్ని నిలబెట్టుకోవట్లేదు, ఇట్లా ఎత్తి పొడుపులు దెప్పి పొడుపులు కంప్లైంట్స్ ఇవి తగ్గించుకుని ఒక అండర్స్టాండింగ్ తో ఉంటే గనక ఆ ఊహించుకున్న దానికి వాస్తవానికి తేడా వచ్చినా గానీ దాన్ని యాక్సెప్ట్ చేస్తూ మాట్లాడుకుని, ఎక్కడన్నా ఇబ్బంది ఉన్నా అసంతృప్తి ఉన్నా మాట్లాడుకుంటూ కూడా పరిష్కరించుకుంటూ ముందుకెళ్ళచ్చు. బేసిక్ గా ఆ భావన ఏదైతే ఆ ప్రేమ అనే భావన ఉందో దాన్ని కోల్పోకూడదు. దాన్ని ఎప్పటికప్పుడు పునరుద్ధరించుకుంటా ఉండాలి, రివైవ్ చేసుకుంటా ఉండాలి, గుర్తు చేసుకుంటా ఉండాలి. ప్లస్ ఆ డీప్ కమిట్మెంట్ అర్థం చేసుకోవడం, ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకుని ఆ కమిట్మెంట్ ఉంటే మిగతా అన్ని ఏటి స్థానంలో అవి వాటి పనులు అవి చేస్తూనే ఉంటది లైఫ్. సో కాబట్టి ఈ రెండు చాలా ముఖ్యం. అండ్ అలాగే మేడం మీరు అన్నారు ఒక రిలేషన్షిప్లో అప్పుడున్నంతగా ఇప్పుడు ఉండదు, అంటే బాధ్యతలు కావచ్చు, రెస్పాన్సిబిలిటీ, బయట ఉన్న వర్క్ ప్రెషర్ ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. బట్ యాక్సెప్ట్ చెయ్యాలి ఆ సిచ్యువేషన్ అన్నప్పుడు కొంచెం టైం పడుతుంది కదా మేడం. దాన్ని ఎలా మనం మేనేజ్ చేయాలి? అంటే ఇది రియాలిటీ, నేను యాక్సెప్ట్ చెయ్యాలి అన్న స్టేజ్కి రావాలి అంటే ఎలా రావాలి అంటారు మేడం? అవేర్నెస్ కావాలి శిరీష. దానికి అంటే ఒప్పుకోగలిగితే నీకు సుఖం, ఒప్పుకోలేకపోతే నీకు మనశ్శాంతి ఉండదు. ఇది నువ్వు ఎంత త్వరగా తెలుసుకుంటే అంత సుఖం. సో ఏదైనా మనం యాక్సెప్ట్ చేసి ఒప్పుకోగలిగితే లైఫ్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. నువ్వు అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒక జీవన స్రవంతికి, ఒక నదికి, ఇప్పుడు నువ్వు నదితో పాటు ఫ్లో అవుతూ ఉంటే నీకు ఈజీగా వెళ్ళిపోతావు. నువ్వు ఎదురేదాలనుకో మనమే బాధపడతాం. ఎదురేదాలంటే ఎంత ఎఫర్ట్ పెట్టాలి నువ్వు ఒక ఫ్లోకి ఎదురెళ్ళాలంటే, అవునా? అదే కరెంట్ తో పాటు ఫ్లోతో పాటు నువ్వు వెళ్ళిపోతే నీకు ఎంత సుఖంగా ఉంటుంది. లైఫ్ ఎప్పుడు దాని పాటికి అది ఫ్లో అవుతున్నప్పుడు నువ్వు అందులో ఆ ప్రవాహంతో ఆ దిశగా నువ్వు ఆ కరెంట్ తో పాటు ఫ్లో అయితే నీకు జీవితం అనేది చాలా ఈజీగా హ్యాండిల్ చేయటానికి, దాంట్లో వచ్చే ఒడిదుడుకులు, ఆ నదీ ప్రవాహంలో వచ్చే రాళ్ళు, పెద్ద పెద్ద బండలు, వీటన్నిటిని ఆ ఫ్లోతో నువ్వు ఈజీగా పక్క నుంచి పైనుంచి దారులు వెతుక్కుని మరి నువ్వు వెళ్ళగలవు, ఎప్పుడు నువ్వు ఫ్లోతో పాటు ఉంటే. అట్లా కాకుండా నేను అనుకున్నట్టే జరగాలి, నా ఊహల ప్రకారం ఇది లేదు అని చెప్పి, అది ఎందుకు లేదు అని చెప్పి నువ్వు ఎదురెళ్ళటానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? నీ శక్తే హరించుకుపోతుంది, నీ మనశ్శాంతే కోల్పోతావు నువ్వు. ఇది ఇంత చిన్న లాజిక్ ఎవరైతే ఎంత త్వరగా తెలుసుకుంటారో వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా అయిపోద్ది. ఇప్పుడు కొంతమంది భార్యాభర్తలు చాలా అంటే ఈజీగా అన్యోన్యంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు, కొంతమందికి ప్రతిదానికి గొడవలే అవుతూ ఉంటాయి. కారణం ఇదే, వాళ్ళు ఫ్లోతో పాటు వెళ్ళటం, వచ్చిన దాన్ని వచ్చినట్టుగా స్వీకరించి యాక్సెప్ట్ చేసి మన కంట్రోల్లో లేనాటిని ఎలా వదిలేయాలి, ఇప్పుడున్న వాస్తవం ఏంటి అని ప్రెజెంట్ లో ఉండటం, గతంలో ఉండకుండా, ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళ జీవితం అలా హాయిగా ప్రవాహంలాగా పల్లానికి వెళ్ళిపోతూ ఉన్నట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక మనిషి రియాలిటీని యాక్సెప్ట్ చేయలేక, వాస్తవాల్ని గ్రహించలేక, వాటిని ఒప్పుకోలేక వాటికి ఎదురెళ్దాం అనుకుంటారో అనవసరమైన స్ట్రెస్, అవునా, రిలేషన్షిప్ లో కాంప్లికేషన్స్, గొడవలు, సో ఇవన్నీ ఉన్నప్పుడు అల్టిమేట్ గా మనకే మన జీవితం పట్ల జీవితాన్ని ఆస్వాదించకుండా అయిపోతుంది. సో ఇది
మనం ఎప్పుడు ఎంతసేపు భార్య భర్త మీదో భర్త భార్య మీదో తోసేస్తూ ఉంటారు, కానీ ఇది ఎవరికి వాళ్ళు గ్రహించాల్సిన వాస్తవం. ఆ గ్యాప్ ఎక్కువ ఉన్నప్పుడు గ్యాప్ని ఎట్లా తగ్గించాలి అని మనం ప్రయత్నించవచ్చు, తప్పు లేదు. బట్ దాన్ని యాక్సెప్ట్ చేయలేక ఆ ఊహలో ఉన్నట్టే రియాలిటీలో ఉండాలి అనుకోవటం, రియాలిటీని ఇప్పుడున్న వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయలేకపోవటం, ఇవి ప్రమాదాలు. మనతో పాటు మనతో ఉన్నాళ్ళకు కూడా బద్దినే. ఖచ్చితంగా. అండ్ ఎస్పెషల్లీ ఈ క్వశ్చన్ కూడా నేను రేస్ చేయడానికి కారణం, చాలా మంది అంటే నేను అడిగిన దాంట్లో వాస్తవమే ఉంది కదా, నేను ఎందుకు తంకాలి అన్న స్టేజ్ లో వెళ్ళిపోయేసరికి నాదే రైట్ అవ్వాలి అనుకున్నప్పుడే మనకి ఎక్స్ట్రా కాంప్లికేషన్స్ అనేవి ఒక రిలేషన్షిప్ లో డెవలప్ అవుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కానీ మీరు అన్నట్టుగా ఒక అవేర్నెస్, అంటే లైక్ ఇప్పుడు మనం ఎదుర్కొంటే ఎలా ఉంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఒక చిన్న లాజిక్ ఒక రిలేషన్షిప్ లో అర్థం చేసుకుంటే మీరు అన్నట్టుగా ఏ రిలేషన్షిప్ అయినా చాలా బాగుంటుంది. మనమే మనకు తెలియని ఒక రకమైన ఆలోచన విధానంతో, ఒక రకమైన దాన్ని ఎలా హ్యాండిల్ చెయ్యాలో, మేనేజ్ చెయ్యాలో, ఆ వచ్చే సిచ్యువేషన్స్ ని, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ లో వచ్చే వాటిల్ని ఎట్లా ట్యాకిల్ చెయ్యాలో, డీల్ చెయ్యాలో, లౌక్యం ఉండాలి, కొన్ని చోట్ల పట్టు ఉండాలి, కొన్ని చోట్ల విడుపు ఉండాలి, నేను అనుకున్నట్టే అవ్వాలి అనే పట్టుదల ఉండకూడదు. ఇట్లాంటి చిన్న 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 టిప్స్ ఇవన్నీ ఫాలో అవ్వగలగాలి అంటే ఫస్ట్ ఈగోని తీసి పక్కన పెట్టాలి. అదే మెయిన్, అన్నిటికీ ఒక గుదిబండలాగా ఉంటుంది రిలేషన్షిప్స్. అది పక్కన పెట్టి నువ్వు హాయిగా వచ్చింది వచ్చినట్టుగా స్వీకరించగలిగి నువ్వు ప్రవాహంతో పాటుగా ఫ్లో అవుతా ఉంటే నీ జీవితం సింపుల్ గా అలా వెళ్ళిపోతా ఉంటుంది. అది. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.